హాయ్ నమస్తే వెల్కమ్ టు సినిమా స్టోరీ ఛానల్ మూవీస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న సినిమా ఏ పర్ఫెక్ట్ గెట్ అవే 2009 మూవీ. క్లిఫ్, సిడ్నీ కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక యువ జంట హానిమూన్కి వెళ్దాం అనుకొని హోనలూలు అనే టూరిజం ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని బయలుదేరుతారు. దారిలో ఒక షాప్ దగ్గర ఆగి తమకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని తిరిగి బయలుదేరుతారు. అయితే వాళ్ళు గమనించలేదు కానీ కారు చక్రాల కింద ఒక పాత న్యూస్ పేపర్ పడి ఉంటుంది. అందులో ఒక వార్త ఉంటుంది. హోనలూలులో కొత్తగా పెళ్ళైన ఒక యువ జంట అతి దారుణంగా హత్యకు గురయ్యారు అని హెడ్డింగ్ ఉంటుంది. హత్యకు గురైన వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. అయితే మన క్లిఫ్ అండ్ సిడ్నీ కూడా కొత్తగా పెళ్ళైన జంటే కదా. పైగా వీళ్ళు హానిమూన్కి వెళ్తున్నది కూడా ఆ ప్లేస్కే, అంటే హోనలూలుకే. దారిలో కేల్ అండ్ క్లియో అనే ఇంకొక యువ జంట లిఫ్ట్ అడుగుతారు. వాళ్ళిద్దరు కూడా రీసెంట్గా పెళ్లి చేసుకున్న జంటే. వాళ్ళు హానిమూన్కి వెళ్తున్నది కూడా ఆ ప్లేస్కే. అయితే వాళ్ళ మాస్ అవతారం చూసి క్లిఫ్కి, సిడ్నీకి ఇష్టం అనిపించదు. అది గ్రహించి వాళ్ళు కోపంగా కామెంట్ చేసి వెళ్ళిపోతారు. బీచ్ దగ్గరికి వెళ్ళిన క్లిఫ్ అండ్ సిడ్నీకి అక్కడ నిక్ అనే ఇంకొక యువకుడు కనిపిస్తాడు. క్లిఫ్ భార్య సిడ్నీ లోయలోకి స్లిప్ అయి పడబోతుంటే నిక్ పట్టుకొని కాపాడుతాడు. అలా ఫ్రెండ్స్ అవుతారు. ముగ్గురు అలా అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర ఎవరో ముగ్గురు అమ్మాయిలు డిస్కషన్ చేసుకుంటూ కనిపిస్తారు. క్లిఫ్ వెళ్ళి ఏమైందని అడిగితే, మా పేరెంట్స్ అండి వచ్చేయమని తిడుతున్నారు, ఎందుకంటే హోనలూలులో హత్యలు జరుగుతున్నాయి, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటల మీద మర్డర్లు జరుగుతున్నాయంట అని చెప్తారు. క్లిఫ్ అండ్ సిడ్నీ తాము కూడా కొత్త జంట కావడంతో మొహాలు చూసుకుంటారు. క్లిఫ్ కొంచెం ఇన్నోసెంట్, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. సిడ్నీ, అబ్బా మనం వచ్చిందే హానీమూన్కి, మూడు పాడు చేయకు, పద ట్రెక్కింగ్ చేద్దాం అని ట్రెక్కింగ్కి తీసుకెళ్తుంది. ముగ్గురు అమ్మాయిలు షాక్గా, ఏంటి మీరు కొత్తగా పెళ్ళైన జంటనా, ఓ మై గాడ్, ఇంకా ఆ దేవుడే మిమ్మల్ని రక్షించాలి అని అరుస్తూ పరిగెత్తుతారు. నిక్ క్లిఫ్ని, సిడ్నీని తీసుకుని ముందుకెళ్తాడు. అక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అందులో ఒక లేడీ నగ్నంగా వాటర్ బెడ్ మీద తేలుతూ ఎంజాయ్ చేస్తుంటుంది. నిక్ కూడా డ్రెస్ విప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కిస్ చేసి, ఈమె నా ఫియాన్సీ, పేరు జీనా అని వీళ్ళకి పరిచయం చేస్తాడు. సిడ్నీ కూడా డ్రెస్ తీసేసి స్విమ్మింగ్ పూల్లోకి దిగి వాళ్ళిద్దరితో జాయిన్ అవుతుంది. ఇంకో పక్క క్లిఫ్ చాలా నిరవస్గా ఉంటాడు. ఎందుకంటే తామున్న ప్రాంతంలోనే హానీమూన్ హత్యలు జరుగుతున్నాయి కాబట్టి. హానీమూన్ హత్య గురించి తెలుసుకోవాలని గూగుల్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో మ్యాటర్, హానీమూన్కి వచ్చిన ఒక కొత్తగా పెళ్ళైన జంట హత్యకు గురయ్యారు, వారి దంతాలు, చేతివేళ్ళు తొలగించబడ్డాయి అని ఒక ఫోటో ఉంటుంది. అది హత్య చేసినట్టుగా అనుమానిస్తున్న వాళ్ళ ఫోటో. అయితే అది క్లియర్గా ఉండదు. ఇది చదువుతున్న క్లిఫ్కి సడన్గా కేల్ అండ్ క్లియో అక్కడ కనిపిస్తారు. షాక్ తింటాడు. ఏయ్, మీకు ఈ విషయం తెలుసా, కొత్తగా పెళ్ళైన ఒక జంటని మర్డర్ చేశారంట ఎవరో అని అంటే, కేల్, దాందేముంది, గుట్ట మీద నుంచి పడిపోయో, వాటర్ ఫాల్లో స్లిప్ అయ్యో, స్విమ్మింగ్ చేస్తుంటే బండరాలు తగిలో ఎలా అయినా చనిపోయి ఉండొచ్చు కదా అని లైట్ చేసి మాట్లాడతాడు. దాంతో క్లిఫ్కి వీళ్ళిద్దరి మీద అనుమానం వస్తుంది. అప్పుడే నిక్ రావడంతో కేల్ అండ్ క్లియో మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిక్ ముందుకు నడుస్తూ తన తలకైన గాయం గురించి చెప్తూ, నేను సైనికుణ్ణి, తల భాగంలో ఇంజ్యూరీ అయ్యి సర్జరీ అయింది, నా తలలో ఒక మెటల్ ప్లేట్ని కూడా పెట్టారు తెలుసా అని నవ్వుతాడు. క్లిఫ్ తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి పర్మిట్ లెటర్ కోసం చూస్తే అందులో ఉండదు. ఏమైందో ఎవరు తీశారో అర్థం కాదు. క్లిఫ్ సిడ్నీని పక్కకు పిలిచి టెన్షన్గా, ఈ విషయం తెలుసా అని ఫోన్లో ఫోటోల్ని చూపిస్తాడు. మర్డర్ జరిగిన చోట సీసీ కెమెరా ఫోటోలు అవి. వాళ్ళకి కేల్ అండ్ క్లియో మీద, నిక్ అండ్ జీనా కపుల్స్ మీద డౌట్ వస్తుంది. పెద్దగా వర్షం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ టెంట్ దగ్గర ఒక ఆకారం పాస్ అయినట్టు పొదల్లో సౌండ్ వస్తుంది. భయంగా క్లిఫ్, కిల్లర్ కావచ్చు అంటాడు. కానీ నిక్, లేదు మేక అనుకుంటా, రా మనం వెళ్ళి వేటాడదాం, డిన్నర్కి పనికొస్తుంది అని క్లిఫ్ని వెంటేసుకొని ఒక ధనసు, గొడ్డలి తీసుకొని వెళ్తాడు. అక్కడ టెంట్ దగ్గర సిడ్నీ జీనాతో రాకీ అనే తన స్కూల్ ఫ్రెండ్తో జరిగిన సెక్స్ అనుభవం గురించి చెప్తుంటుంది. జీనా, సిడ్నీ నిక్ అండ్ క్లిఫ్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు. నిక్ చంపేసిన ఒక మేకని భుజం మీద వేసుకొని వస్తాడు. వీళ్ళు షాక్ అవుతారు. నిక్, జీనా మేక మాంసాన్ని ఒలిచే తీరు చూసి క్లిఫ్ అండ్ సిడ్నీలకి మళ్ళీ వీళ్ళ మీద అనుమానం పెరుగుతుంది. సిడ్నీ తొందరగా ఇక్కడి నుంచి బయటపడదాం అని ఫోర్స్ చేస్తుంది. మర్నాడు తెల్లవారుతుంది. అందరూ టెంటులోంచి బయటికి రండి అని మైక్లో ఒక పోలీస్ అనౌన్స్మెంట్ వస్తుంది.
ఉలిక్కిపడి లేచి టెంటులోంచి బయటికి పరిగెత్తుకొస్తారు. పైన హెలికాప్టర్లోంచి పోలీసులు అనౌన్స్మెంట్ చేస్తుంటారు. మాకు ఇక్కడ హంతకులు వచ్చారని అనుమానంగా ఉంది. అందరూ బయటికి వచ్చి మీ మొహాలు చూపించండి అని మైక్లో చెప్తుంటారు. ఒకరొకరుగా బయటికి వస్తారు. అంతలోనే కొంచెం దూరంలో పొదల అవతల పోలీసులు గెట్ డౌన్, తల కిందికి దించండి అని ఎవరినో బెదిరిస్తూ అటాక్ చేస్తారు. ఒక లేడీని, ఒక మగ మనిషిని చేతులు మెలేసి తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళని రివీల్ చేస్తే ఎవరో కాదు, కేల్ అండ్ క్లియో. ఒక పోలీస్ వాళ్ళ బ్యాగ్ని చెక్ చేసి చూస్తే అందులో దంతాలు దొరుకుతాయి. పోలీసులకి కన్ఫర్మ్ అయిపోతుంది కిల్లర్స్ వీళ్ళే అని. ఎందుకంటే కిల్లర్స్ చంపేసి దంతాలు తీసేస్తున్నారు కదా. ఆ తర్వాత క్లిఫ్ నిక్ని, నేను బీచ్ అవతల గుహలు చూడ్డానికి వెళ్తున్నా, వస్తావా అని అడుగుతాడు. నిక్, ఓకే వెళ్దాం పదా అని తను కూడా వెళ్తాడు. జీనా బీచ్ ఒడ్డులో కూర్చొని క్లిఫ్ వాళ్ళ కెమెరా తీసుకొని అందులో ఉన్న క్లిఫ్ అండ్ సిడ్నీల పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటుంది. ఒక ఫోటో దగ్గర ఆగిపోయి చూస్తుంది. షాక్ అవుతుంది. నిక్ డేంజర్లో ఉన్నాడని అర్థమవుతుంది. వెంటనే జీనా రియాక్ట్ అయ్యి నిక్ని వెనక్కి పిలుస్తూ పరిగెత్తుతుంది. కానీ సముద్రంలో వెళ్తున్న నిక్కి ఆ కేకలు వినిపించవు. ఇక బోట్లో వెళ్తున్న క్లిఫ్ అండ్ నిక్ ఇద్దరు గుహల దగ్గరికి చేరుకుంటారు. జీనా షార్ట్కట్లో పరిగెత్తుకుంటూ గుహల దగ్గరికి చేరుకుంటుంది. నీక్ అని అరుస్తూ వెతుకుతుంది. కానీ అప్పటికే గుహల దగ్గర క్లిఫ్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఓపెన్ చేసి నిక్ మీద కాల్పులు జరుపుతాడు. మనకి ఇక్కడ ఒక విషయం అర్థమైపోతుంది. దర్శకుడు ఒక ఫ్లాష్ బ్యాక్ షాట్స్ ఓపెన్ చేస్తాడు. హానీమూన్కి వచ్చిన ఒక యువ జంటని, అంటే క్లిఫ్ని సిడ్నీని వీళ్ళే షూట్ చేసి చంపేస్తారు. వీళ్ళు నిజంగా క్లిఫ్ అండ్ సిడ్నీ కాదు. వీళ్ళు వాళ్ళని చంపేసి వాళ్ళ ఐడెంటిటీతో తిరుగుతున్న రాకీ మరియు అతని గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు పైకి కనబడుతున్నంత అమాయకులు కాదు. హానీమూన్కి వస్తున్న జంటల్ని సెలెక్ట్ చేసుకొని చంపేసి వాళ్ళకు సంబంధించిన కెమెరా, సెల్ ఫోన్లు, కళ్ళజోడు, బ్రేస్లెట్స్ ఎట్సెట్రా తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే చంపేసిన తర్వాత వాళ్ళ దంతాలను పీకేసి వ్రేళ్ళని, జుట్టుని కత్తిరిస్తారు. తర్వాత వాళ్ళలాగా కట్టుబొట్టు, మాట, భాష అన్నీ మార్చేస్తారు. దానికోసం ప్రాక్టీస్ కూడా చేస్తారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ వృత్తులు టోటల్గా వీళ్ళు వాళ్ళైపోతారు. ఇలా ఎంతోమందిని చంపేసి వాళ్ళలాగా మారిపోయి లైఫ్ని స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ప్రస్తుతం క్లిఫ్ అండ్ సిడ్నీలుగా మారారన్నమాట. జీనా చూసిన కెమెరాలో ఆమెకి క్లిఫ్ అని, సిడ్నీ అని వేరే వాళ్ళు కనిపిస్తారు. అట్లా ఆమెకి మ్యాటర్ అర్థమైపోతుంది. జీనా ఆ గుహల దగ్గరికి వచ్చేసరికి క్లిఫ్ నిక్ని షూట్ చేస్తాడు. మరొక వైపు సిడ్నీ కత్తితో వచ్చి జీనా మీదకి అటాక్ చేస్తుంది. జీనా సిడ్నీని ఎత్తి సముద్రంలోకి పడేస్తుంది. జీనా నిక్ కోసం వెతుకుతుంటే ఒక కాల్ వస్తుంది. ఎత్తితే అట్నుంచి కస్టమర్ కేర్ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడతాడు. వెంటనే జీనా తను ఇరుక్కున్న సిచ్యుయేషన్ గురించి చెప్పి లోకల్ పోలీసులకు చెప్పి తనని సేవ్ చేయమని ఏడుస్తుంది. ఈలోపు క్లిఫ్ వచ్చి జీనా మీదకి అటాక్ చేస్తాడు. ఆమె కత్తితో పొడిచి పారిపోతుంది. ఈలోపు వాటర్లో పడున్న నిక్ కళ్ళు తెరుస్తాడు. క్లిఫ్ అతన్ని షూట్ చేసినప్పటికీ, బుల్లెట్ తలకి తగిలినప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే అతని తలకి మెటాలిక్ ప్లేట్ ఉండడమే కారణం. ఇంకా ఇప్పుడు నిక్ క్లిఫ్ని చంపడానికి బయలుదేరతాడు. అలా ప్రాణాలు కాపాడుకోవడానికి జీనా పారిపోతుంటే నలుగురు యువకులు ఎదురవుతారు. ఆమెను గమనించి ఆపి ఏమైంది అని అడుగుతారు. నన్ను వెళ్ళనీయండి ప్లీజ్ అని మొత్తుకున్నా వినరు. అప్పటికి క్లిఫ్ రానే వస్తాడు. వెంటనే అమాయకంగా మొహం పెట్టి జీనా ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతాడు. పైగా వాళ్ళతో ఆమె డ్రగ్ అడిక్ట్ అని, మత్తులో ఏదేదో మాట్లాడుతుందని చెప్తాడు. బట్ వాళ్ళల్లో ఒక మెడికల్ పర్సన్ ఉంటాడు. అతను అంటాడు, ఓహో అలాగా, మరి అలా అయితే ఆమె కంటిపాపలు ఎందుకు అబ్నార్మల్గా లేవు? అబ్నార్మల్గా ఉండాలి కదా అని లాజిక్ అడుగుతాడు. క్లిఫ్కి తను దొరికిపోయానని అర్థమైపోతుంది. వెంటనే గన్ తీసి నలుగురిని నిర్దాక్షిణ్యంగా షూట్ చేస్తాడు. ఇంకో పక్క పోలీసులు హెలికాప్టర్లో వస్తుండడం సిడ్నీ చూస్తుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తుంది. క్లిఫ్ గన్ లోడ్ చేసి జీనాని షూట్ చేసే టైంకి నిక్ వచ్చేస్తాడు. కత్తితో క్లిఫ్ మీదికి అటాక్ చేస్తాడు. క్లిఫ్ చేయి తెగిపోతుంది. నిక్ క్లిఫ్ని షూట్ చేయబోతుండగా పైన గాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెలికాప్టర్ వచ్చేస్తుంది. వాళ్ళతో పాటు అందులో సిడ్నీ ఉంటుంది. క్లిఫ్ నవ్వుతూ, చూసావా నిక్, ఇప్పుడు నువ్వు నన్ను షూట్ చేయలేవు, ఎందుకంటే పోలీసులు నిన్ను షూట్ చేస్తారు, నువ్వు క్రిమినల్ అయిపోతావు అని నవ్వుతాడు. నిక్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్.
హెలికాప్టర్లో పోలీసులు సిడ్నీని వాడేనా కిల్లర్ అని నిక్కి గన్ను ఎక్కుపెట్టి అడుగుతారు. జీనా పరిగెత్తుకొచ్చి నిక్ని లాగేసి కౌగిలించుకుంటుంది. పోలీసులకు అప్పుడు అర్థమైపోతుంది ఇతను కాదు, కింద పడున్న వ్యక్తి క్రిమినల్ అని, అంటే క్లిఫ్ అని. సిడ్నీ కూడా చెప్తుంది, వాడే ఆ గన్ని స్లోగా అందుకొని ఆ జంట మీదికి అటాక్ చేయబోతున్నాడు చూశారా, వాడే క్రిమినల్ అని. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే సిడ్నీలో మార్పు వచ్చేసింది. క్లిఫ్తో విసిగిపోయి ఉంది. ఇంకా వెంటనే పోలీసులు క్లిఫ్ని షూట్ చేస్తారు. క్లిఫ్ ఎగిరి అవతల పడతాడు, చనిపోతాడు. గాయపడ్డ నిక్ని, జీనాని హెలికాప్టర్లో తీసుకెళ్తుంటారు. అంత బ్లడ్ షెడ్ అయి ఉన్నా సరే నిక్ బాక్స్లోంచి ప్రపోజల్ రింగ్ తీసి జీనాకి ప్రజెంట్ చేస్తాడు. ఎందుకంటే ఆ టూరిజం ప్లేస్లోనే ప్రజెంట్ చేయాలనుకున్న రింగ్ అది. ఆమె చాలా హ్యాపీ అవుతుంది. ఆ తర్వాత ఒక డైలాగ్ అంటారు వాళ్ళు, పెళ్ళయ్యాక మనం మాత్రం హనీమూన్కే వెళ్ళొద్దురా బాబోయ్ అని. అదే ఈ సినిమాలో చివరి డైలాగ్. మేఘాలయలో ఈ మధ్య హనీమూన్ హత్య తెలిసిన వాళ్ళందరికీ ఎందుకు వచ్చిన హనీమూన్ రా బాబో అనిపిస్తుంది కదా. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి సినిమాని సెలెక్ట్ చేసి మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.